హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి ఇప్పుడు కాదు కానీ గతంలో ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ అనేవి వచ్చాయో, ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయో, కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ కాకుండా స్వల్ప మెజార్టీతో ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అప్పుడే ఈ న్యూస్ అనేది చాలా హల్చల్ చేసింది. ఇంతకీ ఏంటి ఆ న్యూస్ అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం. సో గతంలోనే మనం విన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుండి ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలో రావాలి అని చెప్పేసి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇటు బీజేపీ పార్టీని, ఇటు ఎంఐఎం పార్టీని, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు మద్దతు తీసుకొని, అలాగే కాంగ్రెస్ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు ప్లాన్ చేస్తున్నట్టు గతంలో న్యూస్ వచ్చింది. దాని తర్వాత కొద్ది రోజులకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కొట్టిపారేశారు. మాకు అలాంటి ఆలోచన లేదు, మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మళ్ళీ మేము ఎన్నికల్లో గెలుస్తాం తప్ప ఇలాంటి దొంగదారిలో వెళ్ళి మేము అధికారం చేపట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా గతంలో చెప్పేశారు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా. సో ఎంత చెప్పినా సరే కొంత అభద్రతా భావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు ఆంధ్రాలో మనం చూసుకుంటే ఓవరాల్ 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వం గెలిచింది. దానిలో నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు, సుమారు 10 మంది, 20 మంది, 30 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పోయినా సరే ప్రభుత్వం కూలిపోని పరిస్థితి స్థిరంగా ఉంటుంది అక్కడ కూటమి ప్రభుత్వం. అంత భారీ మెజార్టీతో గెలిచింది. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా కాదు. ఒక 10-15 మంది కనుక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బయటికి వస్తే ఇక్కడ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. సో ఈ ఇన్సెక్యూరిటీలో కారణంగానే, ఈ ఇన్సెక్యూరిటీ ఉంది అనే ఒక ఆలోచనలో భాగంగానే మనం చూసాం, స్టార్టింగ్లోనే ఆపరేషన్ అక్షర్ అని చెప్పేసి కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడమే కాకుండా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మడి లేకుండా కేసీఆర్ గారికి కొంత వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని చెప్పి శతవిధాలుగా ప్రయత్నాలు చేసి అందులో చాలామందిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. సుమారు 10-12 మందిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు ఇన్ ద సెన్స్ కొందరు అఫీషియల్గా, కడియం శ్రీగారో లేకపోతే వాళ్ళ అమ్మాయో ఇలాంటి వ్యక్తులు కొందరు అఫీషియల్గానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా సరే మరి కొందరు బయట ఉండే కాంగ్రెస్ పార్టీకి మద్దతు అనేది ఇస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక హాట్ టాపిక్ అసలు మామూలు దుమారం అవ్వట్లే తెలంగాణ రాజకీయాల్లో. సో ఈ అంశాన్ని లేవనెత్తింది దుబ్బాక ఎమ్మెల్యే గారు. సో ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సో దానికి సంబంధించి ఆర్టికల్ ఇది. సర్కారును పడగొట్టేందుకు సుపారీ, పాలిటిక్స్లో కొత్త దుమారం, హాట్ టాపిక్గా దుబ్బాక ఎమ్మెల్యే వ్యాఖ్యలు. సో దుబ్బాక ఎమ్మెల్యే గారు వ్యాఖ్యలు చేసింది ఏంటి అంటే, సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అనేక సంక్షోభం అనేది ఏర్పడిపోయింది. ఇటు ఆర్థిక సంక్షోభం, రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఇండస్ట్రీ వాళ్ళలో సంక్షోభం, ఇలా అనేక రంగాల్లో కూడా సంక్షోభం అనేది వచ్చేసింది. అనేక రంగాలు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి, పూర్తిగా పతనం దిశగా పడిపోయాయి. సో అవన్నీ మళ్ళీ ఊపందుకోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటన్నిటికీ మళ్ళీ ఒక బూస్టప్ అవుతుంది. కాబట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అసలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారంట. మీరు ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని మీరు పడగొట్టేయండి, మీకు ఎంత ఖర్చు అయినా పర్లేదు, మేము మీకు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు డైలీ ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో ఇది దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ గారు చెప్పిన మాటలు. ఈ మాటల మీద ఇప్పుడు తెలంగాణలో ఫుల్ దుమారం అవుతుంది. ఇక కాంగ్రెస్ లీడర్లు ఊరినే ఉంటారా, కాంగ్రెస్ మంత్రులు. సో కాంగ్రెస్ పార్టీని వీళ్ళు పడగొట్టడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అసలు బంగారు పరిపాలన అందిస్తోంది. ఇలాంటి పార్టీని వీళ్ళు ఏదో ఒక రకంగా పడగొట్టాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి కౌంటర్ అనేది మొదలైంది. కొత్త ప్రభాకర్ రెడ్డి
కొత్త కామెంట్స్పై మంత్రుల ఆగ్రహం, ఆ మాటల వెనుక కేసీఆర్ ఉన్నారని విమర్శ. సో జనరల్గా కేసీఆర్ గారికి అయితే ఇలాంటి ఆలోచనలు అయితే లేదు ప్రస్తుతానికైతే. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడే ఏదన్నా చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఆ ఊపులో ఏ ఎమ్మెల్యేలు ఎటన్నా వెళ్ళవచ్చు. సో మనం చూసాం మొన్న లాస్ట్ టైం కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ చాలామంది వెళ్ళారు, ఈసారి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి చాలామంది వచ్చారు. సో ఆ మూమెంట్ అనేది వేరేలా ఉండేది. సో మరి మధ్యకాలంలో హరీష్ రావు గారు ఏదో ఒక రకంగా చక్రం తిప్పుతారనో, ఎలాగైతే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఎలాగైతే మొత్తం శివసేన పార్టీలో ఒక చీలక తీసుకొచ్చి తాను అధికారంలో కూర్చున్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారని రకరకాల వార్తలు అయితే వచ్చాయి. బట్ ఇవేవి కూడా ప్రస్తుతం ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు. కేసీఆర్ గారు ఎలాంటి ఆలోచనలు చేయట్లేదు. కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే ధీమా. ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోతుంది, ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నారు. సో ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ పడగొడితే ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద సింపతి వస్తుంది. సో అది అక్కర్లేదు. ఎలాగో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక 5 నెలలు, ఒక 5 సంవత్సరాలు, ఇంకా 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు జస్ట్ వెయిట్ చేస్తే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారన్న ఆలోచనలోనే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు తప్ప దాన్ని పడగొట్టాలనో లేకపోతే మరొక ఏకనాథ్ షిండేని తయారు చేయాలన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. సో కేసీఆర్ గారు ఉన్నారని విమర్శలు అయితే చేస్తున్నారు, కానీ కేసీఆర్ గారు అయితే అలాంటి ఆలోచనలు అయితే చేయరు. బట్ ఆయన ఒక కొత్త ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఎవరో జనరల్గా చెప్పుంటారు, సరే ఏంటి సార్ ఇలా అయిపోయింది పరిస్థితి, మీరు ఉన్నప్పుడు బాగుండే, మళ్ళీ మీరు వచ్చే అవకాశం ఏమైనా ఉంటే ప్రయత్నాలు చేయండి సార్, ఏమన్నా సపోర్ట్ చేస్తాం మేము అని జనరల్గా కామన్గా ఒక మాట మాట్లాడి ఉంటారు అంతే. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా ఫండింగ్ చేస్తారు, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరూ కూడా ఇక పైసలు జమ చేసి ప్రభుత్వాన్ని పడగొడతారనే ఆలోచన అయితే ప్రస్తుతానికి ఎవరికి ఉండదు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు డబ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ నిన్న దుబాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సో ఇట్లాంటి ప్రస్తుతానికైతే ఏకనాథ్ షిండేలు అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు లేరనే అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుతం అనేక మంది నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆది నుండి ఉన్నవాళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు. వాళ్ళల్లో కొందరు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ఆలోచన అయితే చేయరు నాకు తెలిసి. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే ఈ ఆర్థిక సంక్షోభం అయితే ఎదుర్కొంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అంత మాత్రాన్ని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేయాలన్నంత ఆలోచన ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్లోనే ఉన్న కొందరు నాయకులకైతే ఉండకపోవచ్చు. అలాంటి ఆలోచనలు అయితే చేయరు. మరి చూద్దాం, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా, నిజంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.